కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. Isaiah chapter 9 verse 6. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, ఆయన ఆశ్చర్యకరుడు అనబడును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. He shall be called wonderful. Yeshaya chapter 9 verse 6. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. He shall be called wonderful. Isaiah chapter 9 verse 6. ఆయన ఆశ్చర్యకరుడు అనబడును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము మీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని మీకిచ్చిన చాలునా? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించదను. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా?
కపట నటనలు లేనట్టి హృదయాన్ని మీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. What a beautiful song. Psalm 116. What shall I render you, Lord, for all the mercies, for all the good things you have done in my life? I'll take up the cup of salvation and I will follow you all the days of my life. God does great things. God alone does wonderful things. That is why he is called wonderful. If we read the complete verse, మనము ఆ వచనమును పరిపూర్ణంగా చదివినట్లయితే ఇప్పుడు ఏంటంటే అరాకొర జ్ఞానం అనమాట. ఇక్కడ ఒక వాక్యం చదివేది, మళ్ళా ఇంకో వాక్యం ఎక్కడో చదివేది. ఈ వాక్యం పంపించేవారు కూడా అట్లనే ఉన్నారులేండి. ఈరోజు యెషయా గ్రంథంలోంచి ఒక వాక్యం పంపుతారు, తర్వాత మలాకి గ్రంథంలోంచి ఒక వాక్యం పంపుతారు. ఒక క్రమం ఫాలో అయితే బాగుంటుంది కదా. బైబిల్ క్రమంగా చదవడం అలవాటు చేసుకోవాలి. బైబిల్ స్టడీ అని ఉంటుంది, ఇయర్లీ బైబిల్ స్టడీ ప్లాన్ అని చెప్పి చక్కగా అవర్ డైలీ బ్రెడ్ వారు ఏం చేస్తారంటే ఇయర్లీ బైబిల్ ప్లాన్ అని చెప్పి ప్రతిరోజు పలానా బైబిల్ పోర్షన్ చదవడానికి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఇచ్చేస్తారనమాట. ఫాలో అయితే మంచిదే కదా. నేనైతే ప్రతిరోజు పాత నిబంధన గ్రంథంలో ఒక అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక అధ్యాయం చదువుతాను. ఉదయం పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం సాయంకాలం. మన ఆత్మ చక్కగా పరిపూర్ణమైనటువంటి మూలుగుతో నింపబడి ఉండాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మన ఆత్మకు ఇవ్వాల్సినటువంటి వరం. చూడండి, మన దేహంలో బలిపీఠపు కొమ్ములు చూస్తారా, ఇదే ఏమిటి పొల్యూషన్. మానవులు ఏమి క్రొత్త పరిశోధన చేసినా, క్రొత్త ఆవిష్కరణ చేసిన, ఒక సమస్యకు పరిష్కారం కల్పించిన ఆ పరిష్కారంతో పాటు ఇంకొక సమస్య పునరావృతం అవుతుంది. చైన్ రియాక్షన్ అంటాం కదా, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాం. న్యూక్లియర్ చైన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే ఒక యురేనియం న్యూక్లియస్ రెండుగా విభజింపబడుతుంది. విభజింపబడినటువంటి న్యూక్లియర్ ఏమంటారంటే డాటర్ న్యూక్లియర్ అంటారు. అవి యురేనియం తన యొక్క గుణగణాలని కోల్పోతుంది. ఎందుకంటే ఆ న్యూక్లియసే మార్పు చెందిపోయింది కదా. న్యూక్లియస్లో ఉన్నటువంటి 92 నెంబర్ ఆఫ్ ఏమంటారు ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని బట్టి అది యురేనియంగా ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ యురేనియం న్యూక్లియస్ రెండుగా విభజింపబడిందో అందులో న్యూట్రాన్స్ సంఖ్య లేక ప్రోటాన్ సంఖ్య మారిపోతుంది. అందువలన వాటి యొక్క గుణగణం మారిపోతుంది. ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ అని మనం ఎప్పుడో సినిమాల్లో చూస్తాం. వేమన గారు చూసారా? అది వేమన గారు ఏం చేసేవారు, బేస్ మెటల్స్ని నోబెల్ మెటల్స్గా మార్చడానికి ప్రయత్నించి వేమన గారు చక్కగా విజయం పొందుకున్నారు అని చెప్పి మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. బేస్ మెటల్ అంటే ఏంటంటే మనకి సమృద్ధిగా దొరికే ఖనిజాలు, ఐరన్, ఇనుము, తర్వాత ఇంకా ఉన్నటువంటి ఆ మెటల్స్ ఉన్నాయి కదా, ఇత్తడి, రాగి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇనుముని ఇప్పుడు బంగారంగా మార్చారనుకోండి, అదంతా వింత, అది దేవునికే సాధ్యం. పూర్వము ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ట్రాన్స్మ్యూటేషన్ సాధ్యం అని ఎవరు అనుకోలే. ఒక ఎలిమెంటు ఇంకొక ఎలిమెంట్గా మార్పు చెందడం అనేది ఎంతో అసాధ్యము. ఇప్పుడు చూడండి, బొగ్గు ఉన్నది, బొగ్గు మారితే ఏమవుతుంది, వజ్రం అవుతుంది, అంతే కదా. అది న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, ఎందుకంటే ఆ న్యూక్లియస్లో మార్పు ఏమీ జరగలేదు. బొగ్గుగా ఉండింది, ఇప్పుడు ఏం జరిగిందంటే వజ్రముగా మారింది. ఆ ఎపిరెన్స్ మాత్రమే మారిందనమాట. ఆ ఎపిరెన్స్ తర్వాత రంగు, తర్వాత పటిష్టత మార్పు చెందింది. అయితే అది ఇంకనూ కార్బన్గానే ఉన్నది. అది కోల్ అయినప్పటికీ, గ్రాఫిన్ అయినప్పటికీ, గ్రాఫైట్ అయినప్పటికీ, డైమండ్ అయినప్పటికీ, కార్బన్ నానో డాట్ అయినప్పటికీ, కార్బన్ నానో ట్యూబ్ అయినప్పటికీ, ఇవన్నీ కూడా ఏమిటంటే ఎలక్ట్రోప్స్ అంటాం. ఎలక్ట్రోప్స్ అంటే ఏమిటంటే విభిన్నమైనటువంటి స్ట్రక్చర్స్, ఒకే ఎలిమెంటు అనేక విధములైనటువంటి స్ట్రక్చర్స్లో
మనకి దర్శనమిచ్చినట్లయితే దానిని కార్బన్ అంటాం. దాన్ని ఎలక్ట్రోపీ అంటాం. అయితే న్యూక్లియస్సే మారిపోతే కార్బన్గా ఉండదు, బోరాన్గా ఉండదు, అల్యూమినియంగా ఉండదు. చూసారా? అట్లాంటి న్యూక్లియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ సాధ్యము అని ఒకప్పుడు మనం అనుకోలేదు. కానీ అయితే ఏం జరిగింది? మేడం క్యూరీ గారి కుమార్తె అయినటువంటి ఇరేన్ క్యూరీ ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీని కనుగొనడం వల్ల ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్లోనికి మార్పు చెందుతుంది. ఇట్లాంటి ట్రాన్స్మ్యూటేషన్, ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుందన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉంటారో వారికి నూతన సృష్టి, పాత అలవాట్లు, పాత గుణగణాలు మారిపోతాయి. మనం పైకి మాత్రమే చక్కని వస్త్రాలు ధరించుకునే వారముగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంగా, ఒక దృశ్య రూపకమైనటువంటి చూడటానికి ఇంపైనటువంటి వారముగా ఉండడం మాత్రం కాదు, కానీ అంతరంగంలో కూడా మార్పు చెందినటువంటి వారముగా, క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి వారముగా మనం ఉంటాం. చూసారా? ఈ శబ్దధ్వని వలన నేను మాట్లాడేది మీకు సరిగా వినపడకపోవచ్చు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును గురించినటువంటి ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చుటకు ఇంచుమించు 400 సంవత్సరముల మునిపే ఆయనను గురించినటువంటి జననమును గురించినటువంటి ప్రవచనము యెషయా ప్రవక్త ఇస్తున్నాడు. ఎలాగనగా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడు, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. భూలోకవాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నప్పుడు, ఆయనను రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమల నుంచి, శోధనల నుంచి, మరణం నుంచి, అనారోగ్యం నుంచి, పాపం నుంచి తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశిస్తారు. ఇటువంటి గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. మే ద లార్డ్ గ్రాంట్ గ్రేస్ టు ఆల్ ద ఆడియన్స్ టు రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ their personal savior and inherit eternal life. Amen.